ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు హస్తం పార్టీ ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డిని కలిసి చర్చించారు. 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న అధిష్టానం సూచన మేరకు పీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలోని బృందం ఆయనతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై గత రాత్రి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన పీసీసీ చీఫ్, ఇతర నాయకులు ఈ ఉదయం జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా ఇప్పటికే ఆలస్యమైందని జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. అయినా మరోసారి ఆలోచించాలని, స్థానిక ఎమ్మెల్యే ద్వారా వస్తున్న ఇబ్బందులు త్వరలోనే పరిష్కారమవుతాయని వివరించినట్లు తెలిసింది. పార్టీ తరపున అన్ని అంశాలను జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, తుది నిర్ణయం ఆయనదేనని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, దాదాపు 43 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. రాజకీయంగా ఆయనంతటి సీనియర్ నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు మినా ఎక్కువ లేరు. ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడము, వాటి పర్యవసరంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులకు గురైనారు. ఈ వయసులో కొంత బాధపడ్డాడు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. ఇబ్బందులు ఉన్నారు కాబట్టే వాళ్ళ నేను కూడా వారిని కలిసి ఈ అనుబంధం, కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్ విషయాలు మళ్లీ చర్చించుకుందామనే మాట వారికి విన్నవించడం జరిగింది. కొంత కార్యకర్తల ఒత్తిడి, ఇక్కడటువంటి ప్రస్తుత దృష్ట్యా వారు కొంత ముందుకెళ్లినట్టుగా అర్థమవుతా ఉంది. బట్ ఏదేమైనా వారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం చాలా సుదీర్ఘమైన అనుబంధం. కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ వారిని వదలదలుచుకోలేదు. వారిని పార్టీలో ఉండాల్సిందిగా ఏఐసీసీ నాయకులు కూడా మా ద్వారా వారికి చెప్పడం జరిగింది.